నెల్లూరు రూరల్ అనుబంధ అధ్యక్షులు సార్ రాష్ట్ర మానిటరింగ్ బోర్డ్ చైర్మన్ దామంచెల్ల సత్య గారిని వేదికలను పార్టీ కమిటీలు ఇస్తే ఒక మండల పార్టీ అధ్యక్షులకి నేరుగా పోలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చారు. మరో క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పోలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చారు. కాబట్టి డివిజన్ అధ్యక్షులైనా, డివిజన్ కార్యదర్శులైనా, బూత్ ఇన్ఛార్జీలైనా, క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, ఇన్ఛార్జీలైనా లేదు మండల అధ్యక్షులైనా ఎవరైనా సరే కష్టం చేస్తే నేరుగా ఆ యొక్క స్థాయిని గుర్తించి రాష్ట్ర జాతీయ స్థాయిలో వాళ్ళు, ఎందుకంటే పోలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అంటే రాష్ట్ర కమిటీ అంటే సాధారణ విషయం కాదు. చాలా పార్టీలు అంటే గతంలో కొన్ని పార్టీ కమిటీలు వేస్తూ ఉంటాయి. సెక్రటరీలు ఒక 400 మంది, ఒక నెల తర్వాత ఇంకెవరైనా వచ్చారు ఇంకో పాతిక, ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చారు ఇంకో పాతిక. ఇటువంటి సిస్టమ్ ఒకసారి కమిటీ వేశారంటే పదవి కాలం పూర్తయిన దాకా వాళ్ళు పొరపాటు చేసి తీస్తారు తప్ప వాళ్ళు ఎట్టంటే కమిటీలు వేసి ఉండవు. అలాంటి కమిటీల్లో అవి పాలిట్ బ్యూరో జాతీయ కార్యవర్గాలు అంటే రేపటి రోజు వీళ్ళు రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. కాబట్టి కష్టం చేసే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త డేటా కేవలం ఎమ్మెల్యేల సిఫారసుతో ఈ రాలా, నేరుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ సేవలను గుర్తించారు. కాబట్టి కష్టం చేసే ఏదైతే కార్యకర్తలందరూ కూడా ఇది ఒక స్ఫూర్తి. కాబట్టి కష్టం చేయటం ఇష్టంగా అలవాటు చేసుకోండి. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ అధ్యక్షులు నారా లోకేష్ గారు, వారికి తోడుగా వారి బాటలో మీ ఇంటి బిడ్డగా, మీ శాసనసభ్యుడిగా, మీ కోటారెడ్డిగా నేను కష్టం చేసేవాళ్ళని ప్రోత్సహించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీకు ఎవరు సిఫారసు అక్కర్లా. మాకు కావాల్సింది జనం మధ్యలో ఉండే నాయకులు, మాకు కావాల్సింది జనంతో తిరిగే నాయకులు. జనం ఇచ్చిన నాయకులే తెలుగుదేశం పార్టీ కమిటీలో ఉంటారు. దీన్ని ఎలాంటి అనుమానం లేదు. జనాభిమానం, జనాదరణ ఎదుర్కొంటుందో వాళ్లే కార్పొరేటర్లు, వాళ్లే సర్పంచులు, వాళ్లే ఎంపీటీసీలు, వాళ్లే జడ్పీటీసీ. కార్పొరేటర్ టికెట్ విషయంలో కూడా సర్పంచులు కూడా ఎమ్మెల్యేల ప్రభావం పెద్దగా ఉండదు. నేరుగా నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వివిధ రకాల సర్వేలు చేసి ఆ ప్రజాదరణ ఎవరికొందో ఎవరికి ఇస్తారు. ఆ ప్రజాదరణ పొందేదానికి దారులు చూపమంటే, సలహాలు చెప్పమంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఆ దారుల్లో మీరు నడిస్తే, ఆ సలహాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ ప్రజాదరణ దక్కుతుంది. ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పని కూడా కోరుకుంటూ ఒక సూచనగా దీన్ని తెలియజేయడం జరిగింది. మీ అందరి అభిమాన నాయకుడు నిన్ననే చంద్రబాబు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో రాష్ట్ర అధికార ప్రతినిధిటువంటి గిరిజరెడ్డికి వర్తిస్తుంది. నేనేదో ఎమ్మెల్యే తమ్ముడిని షోక్గా చొక్కా వేసుకుంటా ప్రేత అంటే సాధ్యం కాదు. చెమట కారాల నేను సతీష్ ఎటగచ్చు ఎమ్మెల్యే కాకముందు చెమట కారాల, నిరంతరం జనం మధ్యలో ఉండాలా, చేసేది చెప్పాలా, చేయలేంది నా వల్ల కాదని చెప్పాలా, మనిషిని తిప్పుకోకూడదు. ఒక్కసారి ఒక మనిషి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా, నేరుగా వచ్చి చెప్పినా, ఇంకా మనిషి మర్చిపోయినా ఆ పని కోసం మనం వెంటాడి కనుక్కొని పని చేసి చెప్పాలా. ఏ కారణం కాకుండా పోతే ఎందుకు కాదు చెప్పాలా. అభివృద్ధి పదంలో నడుస్తున్న రూరల్ కానీ సిటీ కానీ రూరల్ పదంలో నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న పనులు ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకించి రూరల్ శాసనసభ్యులు గిరిధరన్న గారు, శ్రీధరన్న గారు చేస్తున్న ప్రతి పని, ప్రతి కష్టం ప్రజలందరూ సహకారం అన్నకు ఉంది. అన్న మీ అందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. రాబోయే కాలంలో గిరిధరన్న కూడా మీరు ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నారని ఇప్పుడు కూడా అన్నవాళ్ళు చాలా మంది చెప్పారు. ఇంతకు ముందు కూడా 24 గంటల్లోనే 108 శంకుస్థాపనలు సాధించి చేసి రికార్డు సాధించిన గిరిధరన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు
రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యన్న గారికి, వేదిక ఉంచిన పెద్దలకు, స్థానిక శాసనసభ్యులకు అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇతర మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్ కమిషనర్లు నెల్లూరు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇది ఎలా సాధ్యం, ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి జరుగుతుందో. అనేక రకాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగిస్తున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధరన్న గారికి, వారికి అన్నీ తానే ముందుండి నడిపిస్తూ క్షేత్రస్థాయిలో మొత్తం ప్రతిదీ అటు 17 పంచాయతీలు కావచ్చు, 26 డివిజన్లు కావచ్చు, మొత్తం అంతా తానే చూసుకున్నటువంటి గిరిన గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రతినిధిగా నియమితులైన గౌరవనీయులు కోటమిరెడ్డి గిరిధరన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.